హాయ్. నా పేరు వెంకట్. అందరిలా నేను గూడా ఇప్పుడు యూట్యూబే స్టార్ట్ చేస్తున్నా. కొత్తగా ఏం స్టార్ట్ చేయట్లేదు. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి 2 రీజన్స్. ఆ 2 రీజన్స్‌లో రీసెంట్‌గా చూసిన 2 వీడియోల వల్ల అండ్ ఇంకో రీజన్ మాకెక్కువ లాభాలొచ్చినియి సీన్ తోట మీద. మాకు సీన్ తోటుంది. సీన్ తోట మీద ఎక్కువ లాభాలొచ్చినియి. ఆ లాభాలను మీతో షేర్ చేసుకుందామని అలానే వీడియో చేస్తున్నా. డైరెక్ట్ టాపిక్‌కొచ్చేస్తున్నా. ఆ 2 వీడియోలేంటంటే ఒక రైతు మామిడికాయలు రోడ్డు మీద పడేసి తొక్కిచ్చేస్తాడు. ఇంకొక రైతు బెండకాయలు ఇదైతే కామెంట్‌లు కూడా చదివా. రోడ్డు మీద పడేసి తొక్కిచ్చేయమంటాడు. ఆ కామెంట్‌లలో చూస్తే కే హ్మ్. కేజీ రూ. 4 అని ఉంది. అంటే పర్ కేజీ రూ. 4 అడిగాడు భయ్యా అందుకే ఇలా తొక్కిచ్చేసారని కొంచెం కామెంట్‌లు అలానే ఉన్నాయి. కానీ అది రియాలిటీ. ఎందుకంటే మా నాన్న ఒక రైతు. మా నాన్న మా చుట్టుపక్కల గ్రామాల్లో మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది మోస్ట్‌లీ మా నాన్న ఫ్రెండ్స్ గాని, వాళ్ళు గాని అందరూ చేసేది వ్యవసాయమే. ఒక పండించిన పంటని మార్కెట్‌కి తీసుకెళ్తే మార్కెట్‌లో ఉండే ప్రైస్ అయితే రూ. 7, 8 పర్ కేజీ. ఇంకా దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. కొంచెం తక్కువనే ఉండొచ్చు. కానీ అది యావరేజ్ ప్రైస్. పర్ కేజీ మామిడికాయలు మన హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పెద్ద పెద్ద సిటీలలో బెండకాయలైనా రూ. 40 తక్కువుండవు. మామిడికాయలైనా రూ. 70 కన్నా తక్కువుండదు. కానీ రైతుల దగ్గరికొచ్చేసరికి మాత్రం 100%లో 10% కూడా రైతుకు తినలేకపోతున్నాడు. ఇక్కడ చాలామంది యూట్యూబర్లుండొచ్చు. కానీ ఒక్కడు గూడా నాకు తెలిసినంత వరకు యూట్యూబ్‌లో 100 వీడియోలు అప్‌లోడ్ చేసినా అట్‌లీస్ట్ ఒక వీడియో అయినా రైతు గురించి మాట్లాడడం గానీ, ఇలా ఇంత మోసం జరుగుతుందని గానీ ఎవ్వడైతే నేను చూడలేదు. ఇప్పుడని గాదు. యూట్యూబర్స్ చూస్తున్నా. వ్యవసాయం ఇలా చేస్తే దిగుబడి ఎక్కువొస్తుంది. ఈ మందు కొడితే ఇంకా ఎక్కువ దిగుబడొస్తుంది. ఇలా చేస్తే కలుపు రాదు. ఇలా చాలా చూసా. గో అండ్ యూకేలో వ్యవసాయం ఇలా ఉంటుంది. అండ్ జర్మనీలో వ్యవసాయం ఇలా ఉంటుందని చాలామంది చేయడం చూసా. కానీ రైతు పంటనెక్కడ అమ్ముకోవాలో ఒక్కడు గూడా చెప్పిందైతే నేను చూడలేదు. రైతు చివరాఖరికి తీసుకెళ్ళి మార్కెట్‌లోనే అమ్మాలి. వచ్చిన పంట అమ్మడం మాత్రం ఎంతంటే, దాని ప వచ్చిన పంటని పండియడం ఎంత కష్టమో, దాన్ని అమ్ముకోవడానికి ఇంకా రైతు చాలా కష్టపడతాడు. ఆ పంట మార్కెట్‌కి తీసుకెళ్తే ప్రైస్ ఎంతుంటదంటే, బయట మీరు కొనేదేమో రూ. 40 ఈడేమో రూ. 7, రూ. 8 అడుగుతాడు. ఒక మధ్యవర్తి తినే అంత, ఆ పంది తిన్నంత ఎగ్జాంపుల్ అయితే పందిని తీసుకున్నా. వాడు తిన్నంత ఇంకెవ్వడు తినడు. రూ. 40 పెట్టి సామాన్యులు కొనుక్కుంటారేమో గానీ, ఒక రైతుకు దక్కేది మాత్రం రూ. 7 మాత్రమే యావరేజ్‌గా. ఇది నా ఒక్కడి సిట్యుయేషన్ అని గాదు. అందరికీ అందరికున్న సిట్యుయేషన్. నాకైతే తెలియదు భయ్యా. రైతుకి ఇంకొక ఆప్షన్ అంటే ఇంకొక ప్లాట్‌ఫార్మ్ ఎక్కడైనా అమ్ముకోవడానికి ఛాన్స్ ఉందేమో నాకైతే మాత్రం తెలీదు. కానీ ఉంటే అందరికి తెలిసుంటే కొంతమంది యూట్యూబర్‌లు చూసిన ఈ వీడియో ఎక్కడ ఎలా పంట పండించేది గాకుండా, రైతుకు ఎలా పంట పండించేదని అన్ని రకాల విధాలుగా తెలుసు. నాకు తెలిసినంత వరకు. ఎక్కడ అమ్ముకోవాలో చెప్పండి. ఎక్కడ ఎంత ప్రైస్ ఉంది? ఎంత ఇది ఇక్కడి నుంచి ఇంతవరకు ఇంత ప్రైస్ ఇలానే నడుస్తుందని జెప్పండి. ఇలా చెప్తే అట్‌లీస్ట్ రైతు నెక్స్ట్ సారి అప్పు తీసుకునే పంటేస్తాడు. ఈసారి అట్‌లీస్ట్ అప్పు తీరుస్తాడు. ఇప్పటి వరకైతే నాకు తెలిసి రైతులు అప్పులు తీసుకునే పంటలేస్తారు కానీ వడ్డీలు కట్టుకుంటారు. దానికి మించి ఎక్కువ కడదామన్నా దాని మీద ఆదాయం అయితే ఖచ్చితంగా రాదు. అండ్ మాదైతే ఆంధ్రప్రదేశ్. మా సైడ్ అయితే మాత్రం రైతులకు అన్నీ ఇస్తారు. సబ్సిడీలో డ్రిప్స్ ఇస్తారు. ఇంకా రైతు భరోసా, ఇంకా రైతుకున్న పథకాలు అన్నీ బానే ఉంటాయి. కానీ ఒక రైతు అమ్ముకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ అయితే నేనైతే చూడలేదు. రోడ్డు మీద కూర్చొని అమ్ముకోవడం, పండియడమే చాలా కష్టం నాకు తెలిసినంత వరకు. పండించిన పంటని మళ్ళీ రైతే అమ్ముకోవాలన్నంత వరకైతే మాత్రం అది చాలా కష్టం. ఈ వీడియో ఎవరైనా చూసినా పెద్ద పెద్ద వాళ్ళు గాని, ఎవరైనా గాని ఎవ్వరి అందరికి తెలిసిన క్వెషనే. కానీ రైతుకి ఇంకొక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేస్తే, ఆ గవర్నమెంట్‌కి ఇచ్చినంత వాల్యూ నాకు తెలిసి రైతు ఇంకొక గవర్నమెంట్‌కి ఎవ్వరియ్యరు. రైతు ఇచ్చినంత వాల్యూ అయితే ఇంకా ఎవరివ్వరు. పండించిన పంటను అమ్ముకునే ప్లేస్ లేకనే రైతు ఫస్ట్ అయితే నష్టపోతున్నాడు. అది వచ్చిన పంట వల్ల అయితే గాదు.
ఎంతో కొంతైతే వస్తుంది. అసలు పంట రాకపోతే అక్కడికి ఓకే. ఒప్పుకుంటాడు రైతు. కానీ ఎంతో కొంత పంటొచ్చినా, ఆ పంట ఒక మధ్యవర్తి తిన్నంత పందిలా తింటాడు జూసినావా? వాడికే ఎళ్తుంది ఆదాయం మొత్తం. రైతుకు దక్కేదెంతంటే దాంతో 10% మిగిలిన 90% ఏం చేయకుండా తింటున్నాడు ఒక పంది. అనొచ్చు. ఆహ్, అందరూ అలా తినరు భయ్యా అన్నట్టు. కానీ మోస్ట్ ఆఫ్ ద 90లో 100లో 90 మంది మాత్రం ఇలానే తింటున్నారు. మాకు గూడా సీన్ తోటుంది. ఆ లాభాల గురించి చెప్తా అన్నా కదా! మా నాన్న ఒక 3 ఎకరాలో ఎంతో సీన్ తోట మాకుంది. ఆ 3 ఎకరాల్లో మొన్న ఎప్పుడుదో అయితే చెప్పట్లే. మొన్న అమ్మింది మాత్రం చెప్తున్నా. దానికి 6 నెలలకు ఒక 70, 60,000 పెట్టిండొచ్చు మా నాన్న పెట్టుబడి. దానికొచ్చిన ఆదాయం 78,000. మా నాన్న కష్టానికి ఇచ్చింది 8,000 లాభం. అన్ని కంట్రీలతో పోల్చుకుంటే ఇక్కడ యూకే గాని, ఇక్కడ గాని ఫ్రూట్స్ గాని ఇక్కడ పండిస్తారు కదా! అంటే రైతులు. వాళ్ళకంటూ ఒక యావరేజ్ ప్రైస్ ఉంటది. ఆ ప్రైస్ కన్నా తక్కువ అమ్మినా, చేసినా ఏమన్నా లీగల్ యాక్షన్స్ ఉంటాయి. వాడికున్న పెనాల్టీ గాని అవన్నీ చాలా ఎక్కువుంటాయి. అందుకు ఇక్కడ ఎవడు రిస్క్ చేయడు. అంతకన్నా తక్కువ ఎవడమ్మడు. అంతకన్నా యావరేజ్ ప్రైస్ ఉంటే ఆ యావరేజ్ ప్రైస్‌లోనే నడుస్తుంది. అలా గాకుండా మన ఇండియా తక్కువని జేయట్లేదు నేను. కానీ అన్నీ ఉన్నాయి. యావరేజ్ ప్రైజెస్ ఉన్న ఆ ప్రైజెస్ కన్నా తక్కువనే రైతు దగ్గర కొంటారు. లీగల్ యాక్షన్స్ ఒక్కడి మీద ఒక్కడి ఇంత యావరేజ్ ప్రైస్ ఉంది. ఇంతకన్నా తక్కువ కొంటే నీ లైసెన్స్ క్యాన్సిల్ జేయడము, ఇలా లైసెన్స్ క్రియేట్ చేసి ఇలా క్యాన్సిల్ చేస్తే చాలా బావుంటదని నేను అనుకుంటున్నా. అసలు వీడు సంపాదించినంత ఎవడు సంపాదియడు. ఒక మధ్యవర్తి. ఏం చేయకుండా రైతు అంత 6 నెలలు, 7 నెలలు రైతు కష్టపడి పంట పండిస్తే, అతనికి లాభం రాదు పక్కన పెడితే, ఉన్న అప్పుని కూడా తీర్చుకోలేని స్థితిలో రైతుంటాడు. వీడేం చేయకుండా 100లో 90% లాభాన్ని తీసుకుంటున్నాడు. రైతు ట్రాన్స్‌పోర్ట్ చేయలేడు, అలా అని అమ్ముకోలేడు. అమ్ముకునే ప్లాట్‌ఫార్మ్‌ని ఎందుకు ఎవరు తీసుకురాలేదో నాకైతే అర్థం కాలేదు. కుదిరితే ఏమైనా జస్ట్ ఈ వీడియో ఎవరైనా చూస్తే ఒకరికి జస్ట్ ఇలా షేర్ చేయడము, ఇలా సబ్‌స్క్రైబ్ అయితే నేనేం చెప్పట్లేదు. నేను అన్ని వీడియోలు అయితే చేస్తా. ఫస్ట్ నేను 4 వీడియోలయితే మాత్రం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి 4 వీడియోలు మాత్రం రైతుల గురించే చేద్దామని ఫిక్స్ అయ్యి మాత్రం యూట్యూబ్‌లోకొచ్చా. అందరిలాగా ఇక్కడ చాలా మంది యూట్యూబర్‌లున్నారు. పెద్ద పెద్ద యూట్యూబర్‌లే ఉన్నారు. కానీ ఒక్కరైనా నేను యూట్యూబ్‌లో చూసిన రీసెంట్ కాదు ఎప్పటినుంచో చూసిన రైతుకి చెప్పడం అయితే ఇలానే చెప్తున్నారు. ఈ పంట పండిస్తే బాగా వస్తాయని. కానీ ఒక్కడు గూడా ఎక్కడ అమ్ముకోవాలి? ఏ పంట ఎంత వరకు కన్సిస్టెంట్‌గా ప్రైజెస్ ఉంటాయని మాత్రం నేనైతే వీడియోలు చూడలేదు. కుదిరితే మీకు తెలిసిన యూట్యూబర్స్‌ని మాత్రం బాగా ఇంకా వీటి గురించి చెప్పేటోళ్ళు మాత్రం ఎక్కడ అమ్ముకుంటే లాభాలొస్తాయని చెప్పండి ఫస్ట్ అయితే మాత్రం. ఒక మార్కెట్ మాత్రం అని చెప్పకండి. మార్కెట్ కాకుండా ఇంకొకటి ప్లాట్‌ఫార్మ్ ఏమన్నా ఉంటే రైతు అమ్ముకోగలిగితే డైరెక్ట్‌గా మేము తీసుకుంటాం అనేటోళ్ళు ఉంటే అక్కడ జస్ట్ నాకని గాదు. కామెంట్స్ గాని, షేర్ చేయడం గాని, ఇలా చేస్తే మేబీ ఒక వీడియోలో ఎవరో ఒకరు చూడడం వల్లో మేబీ కొంచెం మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. థాంక్ యూ. వీడియో చూస్తున్నంత వరకు ముందు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ వీడియో చూస్తుండొచ్చు. అవలై జేస్తారు నాకు తెలుసు. ట్రోల్ అయితే జేస్తారు. కొత్త టాపికొచ్చేంత వరకు మాత్రమే నా వీడియో మీద అవలాయి జేస్తారు. ఇంకొకటి జేస్తారు. అట్‌లీస్ట్ నన్ను అవలాయి జేసినందుకైనా అట్‌లీస్ట్ ఒక వీడియో షేర్ చేయండి. నా ఫ్రెండ్ జేసాడు. ఇంత చెత్తగా జేసాడని షేర్ చేయండి. రీచ్ అయ్యేటోడికి అర్థమయ్యేటోడికైతే అర్థమవుతుంది. ఇంకొకడికి అర్థం కానోడికి మనం ఏం చేయలేము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.